హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అసలు జీటీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ జీటీ ఆడింది, 169 స్కోర్ అయితే చేశారు. మరి సెకండ్ బ్యాటింగ్ ఇరగదీస్తారు, పొడి చేస్తారు అనే హైదరాబాదు సతికిల పడిపోయింది. 82కే హాల్ అవుట్ చేసిన జీటీ బౌలర్స్ మరి ఎక్కడో 280 చేంజ్ స్కోర్ కొట్టిన ఎస్ఆర్హెచ్ ఈరోజు 82కే సతికిల పడిపోయింది. చాలా చెత్త ఆట ఆడారు. మరి ఎక్కడో ఉన్న జీటీ తీసుకొచ్చి నెంబర్ వన్ స్థానంలో కూర్చున్నారనమాట. జీటీ చెత్త ఆట ఆడేసి ఆ 2, 3, 9, 19 ఈ స్కోర్లు చేసి అవుట్ అవ్వడం జరిగింది ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్. కానీ పరమ చెత్త ఆట ఆడినరు. అసలు వాళ్ళని జీటీని తీసుకొచ్చి నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టింది హైదరాబాదే. మరి ఈ టీము లుచ్చ ఆటకి నాకైతే నచ్చలేదు. రాత్రి ఆడిన ఆట చండాలంగా ఆడారు. మరి ఎక్కడో ఊహించుకుంటాం అనమాట, సెకండ్ బ్యాటింగ్ వస్తే కొడతారు చేస్తారు అని. కానీ పిచ్చి కూడా అది సహకరించలేదు అని అంటారు. కానీ అలా ఇలా కానీ రన్ రేట్ అన్నా కానీ కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం 100నో 150 స్కోర్ కొట్టుంటే చాలా హ్యాపీగా ఉండేది. 82కు ఆల్ అవుట్ అయింది. అది హైదరాబాద్ టీం 82కు ఆల్ అవుట్ అవుతుందని అసలు లైఫ్లో ఊహించుకోలేదు. అలా ఆట ఆడతారని నేను అసలు అనుకోలేదు. మరి జీటీ ఎక్కడో 8వ స్థానం 7వ స్థానంలో ఉన్న జీటీ ఈరోజు అంత స్కోర్ను మిగిలించుకొని ఈరోజు నెంబర్ వన్ స్థానంలో జీటీ ఉంది. ఫస్ట్ 2017లోనేమో ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ అయ్యింది. జీటీ కొత్తగా ఏర్పడింది. మరి ఆ రోజే కప్పు కొట్టుకొని ఆ సీజన్లో వెళ్ళిపోయింది. అలాంటి జీటీ మరి ఈరోజు కూడా ముందుకు ఎక్కడో ఉన్నది ముందుకు వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ టీం ఇలా ఆడడం చాలా అంటే చాలా చండాలం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.